ఈ ప్రోమో అనాలిసిస్ వీడియోకి మీరు ముందే లైక్ కొట్టకుర్రి. కానీ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా వావ్! అబ్బా! ఏం చెప్తున్నావు సీనా, అబ్బబ్బబ్బబ్బా! ఇంతుందా ఈ ప్రోమోలో అన్న ఫీలింగ్ వస్తే గనక అప్పుడు మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి. ఓకే, కంటిన్యూ చేద్దాం. సీజన్ 5లో నేను ప్రోమో అనాలిసిస్ చేస్తే గజ్జు అనిపించేది కదా, అసలు అబ్బబ్బబ్బా! ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఇందులో, ఇంత బాగుందా ప్రోమో అని అప్పుడు అనుకునేది. సో ఇప్పుడు ఈ ప్రోమోను కూడా అదే రేంజ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కామన్ స్టార్ట్ చేద్దాం. ఈ ప్రోమో ఉంది కదా, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ని మనం ఆడబోతున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు టాస్క్లు ఆడి అలసిపోయారు కదా అని బిగ్ బాస్ ఒక నాచురే నాచు అనే టాస్క్ పెడుతున్నా అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చిండు. కోర్స్ ఈ టాస్క్ ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. కాకపోతే ఎవరికి ఎంటర్టైనింగ్ ఉంటుందంటే మనకి, వాళ్ళకి కాదు. వాళ్ళు పీక్కోవాలి, లాక్కోవాలి, కొట్టుకోవాలి, తనుకోవాలి, అన్నీ ఉంటాయి వాళ్ళకి. చలో, ఈ ప్రోమోలో ఏంది, మనకు ఓపెనింగే ఇంకా అంత జిగ్ జాగ్ వేసారు కదా. నేను టైం ఫ్రేమ్లు మార్చి చెప్తాను, మీరు వీలైతే ఇంకో ఫోన్ పెట్టుకుని ఆ ప్రోమో చూడడం స్టార్ట్ చేయరు. మీకు కరెక్ట్గా 34 సెకండ్స్ టైంలో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. 34 సెకండ్స్లో మీరు కరెక్ట్గా గమనిస్తే అందులో 5 కనబడతారు. అంటే ఒక టీం నుంచి 5 మార్చి రావాలి అనేది రూలు. అంతే, నాకు లీగ్ కాదు, ఇది ప్రోమోలో ఉన్నది చెప్తున్నా. ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు రావాలి, 5 టీం నుంచి 5 రావాలి, కానీ మార్చి రావాలి. ఒకసారి వీళ్ళు వస్తే నెక్స్ట్ టైం ఇంకో బ్యాచ్ రావాలి. సో ఫస్ట్ రౌండ్లో మనకు కనబడుతున్న బ్యాచ్ ఎవరంటే డిమాన్ పవన్, కళ్యాణ్, శ్రీజ అండ్ ఫ్లోరా, భరణి అన్న కనబడుతున్నారు. అంటే ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. సో ఇందులో నుంచి ఎవరైతే నేను కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ టైప్లో మీకు మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ వచ్చినంతసేపు డ్యాన్స్ చేయాలి, మ్యూజిక్ ఆగిపోయి నేను కలర్ చెప్తా, కలర్ చెప్పగానే ఆ కలర్ హోల్లో నుంచి జమ్మని బయటకు రావాలి అనేది టాస్క్. అర్థమైందా మీకు? ఫస్ట్ రౌండ్లో వచ్చేసి బిగ్ బాస్ మామ ఎల్లో అన్నాడు. ఎందుకంటే ఎల్లో కలర్ దానిలోకి 5 పోయిర్రు. మీరు కరెక్ట్గా టైం ఫ్రేమ్ చెప్తా 1 minute 12 seconds నుంచి 1 minute 19 seconds వరకు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎల్లో దానిలో దూరడానికి ప్రయత్నాలు చేసుకుంటూ, అక్కడ కరెక్ట్గా చెప్పాలంటే కళ్యాణ్ కింద ఉంటాడు, కళ్యాణ్ మీదికి డిమాండ్ పవన్ పోయి చేయి పెట్టి అడ్డం పెట్టి లోపలికి జొరడానికి ట్రై చేస్తుంటాడు. చాలా టఫ్ ఫైట్ ఇస్తాడబ్బా, వెరీ నైస్. అయితే ఇక్కడ శ్రీజాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, క్లాప్స్ కొట్టాలి. శ్రీజ ఎంత టఫెస్ట్ గర్ల్ అంటే, ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లోరా అండ్ భరణి అన్న అక్కడ లోపల ఉన్న వాళ్ళని గుంజడానికి ట్రై చేస్తున్న టైంలో శ్రీజ అందులోకి పోయింది. మీరు కరెక్ట్గా 112 నుంచి 119 చూస్తే శ్రీజ అందులోపలికి పోయింది. ఆల్రెడీ కళ్యాణ్ ఉన్నాడు హోల్లో, డిమాన్ పవన్ పోయిండు, ఇద్దరు కొట్లాడుతుంటే ఇలా పైన సందులో నుంచి శ్రీజ జొర్రి లోపలికి పోయి అట్లా చేతు బయటకు పెట్టింది. కళ్యాణ్, శ్రీజ ఇద్దరు చేతులకు బయట పెట్టి ఇట్లా ఉంటారు. నేను thumbnail మీద పెడతా ఫోటో, ఇద్దరు కలిసి ఉంటారు. అంటే ఇప్పుడు అందులో నుంచి ఎవరు ఫుల్గా బయటకు వస్తే వాళ్ళు గెలిచినట్టు కదా, ఆ హోల్ నుంచి బయటకు వచ్చేయాలి. ఎవరు బయటకు వస్తే వాళ్ళు గెలిచినట్టు. అయితే అందులో కళ్యాణ్ బయటకు వచ్చి ఫస్ట్ రౌండ్లో తను గెలిచేసిండు. ఎందుకంటే తన 2 చేతులు బయట ఉంటాయి, శ్రీజది 2 చేతులు బయట ఉండే, పైకి వెళ్ళి శ్రీజ కాళ్ళు పట్టుకొని ఫ్లోరా గుంజేస్తుంటుంది. వెరాజ్ భరణి అన్న కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని గుంజుతుంటే కరెక్ట్గా 1 minute 25 secondsలో మీరు చూస్తే దివ్య నిఖితకి తనుజకి ఫైట్ అవుతుంటుంది. ఎవరి కోసం ఆడుతున్నావు నువ్వు, ఎవరిని ఆపడానికి ఆడుతున్నావు ఏంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి తనుజ అరుస్తూ ఉంటుంది. ఆయన కోసం ఆడుతుండే, ఆయన కోసమే ఆయన ఆడుకుంటుండు, మీకోసం కాదన్నట్టుగా దివ్య నిఖిత ఫైట్ చేస్తుంటుంది. ఎందుకంటే అక్కడ లోపల ఉన్న కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని భరణి అన్న గుంజుతున్నాడు. ఇక్కడ వచ్చేసరికి తండ్రి కూతురు ఎమోషన్ పెట్టింది. నాకు తెలిసి కళ్యాణ్ వదిలేస్తాడు, డిమాన్ని పట్టుకుంటాడు అనుకుంటా. అందుకని చెప్పి కళ్యాణ్ బయటకు వచ్చేసిండు. అండ్ ఫ్లోరా చూస్తే శ్రీజ కాలు పట్టుకుని గుంజుతుంది. అంటే పూర్తిగా బయటకు రాకుండా ఇక్కడ ఆపడానికి ఒకరు ఉన్నారు. కళ్యాణ్ బయటకు వచ్చేసిండు. దట్స్ ద మ్యాటర్. కళ్యాణ్ ఫస్ట్ రౌండ్లో గెలిచిండు, అర్థమైపోతుంది. ఎందుకు చెప్తున్నా కళ్యాణ్ ఫస్ట్ రౌండ్లో గెలిచిండు, నీకు ఏమైనా లీక్ ఉందంటే లీకులు కూడా చూస్తలేను నేను, ఏం లేదబ్బా. సెకండ్ రౌండ్కి మీరు గమనిస్తే సెకండ్ రౌండ్లో 4 డాన్స్ చేస్తున్నారు. అందులో ఎవరెవరు ఉన్నారంటే 34 seconds నుంచి 50 seconds దాకా చూడుర్రి. అందులో మనకి సంజన కనబడుతుంది, సుమన్ శెట్టి అన్న కనబడుతుంది, దివ్య నిఖిత కనబడుతుంది, రీతు కనబడుతుంది. సో మన కళ్యాణ్ టీంలో ఉన్న తనుజ కూడా ఉండాలి కదా, ఒకవేళ సెకండ్ రౌండ్లో కళ్యాణ్ ఉంటే. లేడు కాబట్టి సో కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు కూడా హ్యాపీగా బయట ఉన్నారు. అండ్ సెకండ్ రౌండ్లో ఈ 4 వెళ్ళి దివ్య నిఖిత బయటకు వచ్చేస్తుంది. మీరు కరెక్ట్గా చూడాలంటే 34 to 50 seconds మధ్యలో దివ్య నిఖిత బయటకు వచ్చేస్తుంది. టోటల్గా మనకు చూపించేసారు. దివ్య నిఖిత బయటకు రావడము, బయటకు వచ్చేటప్పుడు వీళ్ళు రీతు ఆపడానికి ట్రై చేయడం, సుమనన్న ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ సంజన దూరంగా నిలబడి చూస్తూ ఉంటుంది. సంజన ఎందుకు ఏడ్చింది అంటే మనకు అర్థమైపోద్ది ఇక్కడ. సంజన ఫైట్ చేయలేకపోతుంది, వీళ్ళతో కొట్లాడలేకపోతుంది, అందుకే దూరంగా ఉంది. నా వల్ల కాదు అంటుంది. మేబీ సండే రోజు ఏదైనా డెసిషన్ తీసుకుంటాడు బిగ్ బాస్ మామ, చెప్పలేము. ఎందుకంటే డబల్ ఎలిమినేషన్ కింద తీసేసేటప్పుడు మరి సంజన నాతో కాదు అంటుంది. ఈ ఫైట్లు, ఈ ఫిజికల్ టాస్క్లు నాతో కాదు, నన్ను ఇంటికి పంపేయండి బిగ్ బాస్ అంటుంది. కాబట్టి పంపిస్తాడు బిగ్ బాస్ మామ. అసొంటోడే ఈసారి కొంచెం తిక్కుంది, దానికి లెక్క లేదు. రైట్. అయితే ఈ 34 to 50 secondsలో మీరు కరెక్ట్గా గమనిస్తే సుమనన్న ఫైట్ చేస్తుండబ్బా. సుమనన్న మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తుండే. అండ్ శ్రీజ కూడా ఫస్ట్ రౌండ్లో మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేసింది, కష్టపడ్డది, కానీ పాపం లక్కు సాధిస్తలేదు. ఇంకోటి ఎంత కష్టపడ్డా కానీ వర్కౌట్ అవుతలేదు. అది అందుకే బాధపడుతుంది శ్రీజ బాగా. రైట్. అయితే సెకండ్ రౌండ్కి బిగ్ బాస్ మనం చెప్పింది ఏంది, హోల్ ఆరెంజ్ రెడ్ చెప్పిండు. సో అందులోకి వెళ్ళి దివ్య వచ్చింది, ఫుల్ ఫైట్ చేసింది. అండ్ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు బర్ణన్న కాళ్ళతో తొక్కి గుద్దు బయటకు చూడడానికి బర్ణన్న వరాలు ఇచ్చే బాబాలా ఉంటాడు. టాస్క్లో మాత్రం
తను 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 కాలుతాడు కొట్టు 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 బయటకు వచ్చింది దివ్య. సో సెకండ్ రౌండ్లో దివ్య గెలిచిందబ్బా. అందుకే థర్డ్ రౌండ్కి మళ్ళీ దివ్య కనబడదు. అండ్ దివ్య గెలిచేటప్పుడు మీరు గమనించాలి, తనుజ సపోర్ట్లు కొడుతుంది. తనుజ సపోర్ట్లు కొడుతుంది ఏ అని అంటుందంటేనే మనం అర్థం చేసుకోవాలి తనుజ గెలిచింది కాబట్టి దివ్య సెకండ్ వచ్చినప్పుడు సపోర్ట్లు కొట్టింది. అదే తనుజ వాళ్ళు గెలవకుండా దివ్య వాళ్ళు ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా అంతకు మించి ఉండదు ఎక్స్ప్రెషన్. డల్గా వేసి పెట్టి ఏడుస్తా కూర్చుంటుంది. యప్. థర్డ్ రౌండ్ మీకు గమనించాలంటే కరెక్ట్గా థర్డ్ రౌండ్ మీకు 1.5 సెకండ్స్ దగ్గర మనకు జప్పని కనబడుతుంది, ఎక్కువసేపు కనబడుతుంది. థర్డ్ రౌండ్ దిమాన్ పవన్, శ్రీజ అండ్ ఫ్లోరా వీళ్ళు ముగ్గురు కనబడతారు. ఈ ముగ్గురిట్లలో దిమాన్ పవన్ లోపలికి జర్రని వెళ్ళిపోతారు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. రెడ్ కలర్ అని చెప్తారు బిగ్ బాస్ రెడ్ అంటారు. ఆ రెడ్లో నుంచి చక్కగా దిమాన్ పవన్ ఆయనకి ఈ ఆక్రోబాట్స్ వచ్చు కదా మనకి అగ్నిపరీక్ష షోలో అతను చూపించిన ఆక్రోబాట్స్, ఈ ఏమంటారు వీటిని, ఈ జిమ్నాస్టిక్స్ ఇవన్నీ వచ్చు మనోడికి. కాబట్టి జప్పని వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ కళ్యాణ్కి డిమాన్కి ఇది చాలా బెస్ట్ ఎపిసోడ్, అంటే చాలా బెస్ట్ టాస్క్. ఎందుకంటే కళ్యాణ్కి అక్కడ మిలిటరీలో ఈ హోల్స్ నుంచి వెళ్ళిపోవడం అవన్నీ కూడా ట్రైనింగ్లో వస్తుంది. ఇక డిమాన్కి ఏమో ఈ యాక్రోబాట్స్ వీళ్ళందరూ చేసేటోళ్ళు ఇట్లా జమ్మని కొట్టేస్తారంట, హోల్స్ నుంచి కొట్టేయడం, ఈ కరాటేలు కుంఫులు చేసేటోళ్ళు అవన్నీ చేస్తూ ఉంటారు. సో డిమాన్ పవన్కి ఇది ఒక ప్లస్ పాయింట్. సో డిమాన్ పవన్ జమ్మని వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ సెకండ్ రౌండ్లో డిమాన్ పవన్ లేడు కాబట్టి అక్కడ ఆ ప్లేస్లో రీతు ఉంటుంది కాబట్టి అక్కడ దివ్య నిఖిత తనకి హైట్ అనేది కొంచెం ప్లస్ అయింది అండ్ ఫిజికల్లీ కూడా తను చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేసింది. సో థర్డ్ రౌండ్లో డిమాన్ పవన్ బయటకు వచ్చేసిండు. శ్రీజ ఫైట్ ఇచ్చింది అబ్బా గట్టిగానే. ఇక ఫోర్త్ రౌండ్ మీరు గమనించాలంటే 56 సెకండ్స్ దగ్గర వరకు కనిపిస్తుంది. 56 to 58 సెకండ్స్లోనూ ఫోర్త్ రౌండ్ సుమన్ శెట్టి అన్న సంజన వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. డ్యాన్స్ చేస్తూ ఉంటే బిగ్ బాస్ మామ బ్లూ అంటాడు. బ్లూ అనగానే ఊరికిపోయి సుమన్ అన్న చూస్తాడు. సంజన అక్క అంటే హోల్లో నుంచి బయటకు రాలేకపోతుంది. సుమన్ అన్న బయటకు వచ్చేస్తాడు. సో ఫోర్త్ రౌండ్లో సుమన్ అన్న గెలిచిండు. సో ఈ లెక్కన అందరికంటే లీస్ట్లో సంజన అక్క ఉంది. సంజన అక్కకి ఇవాళ మైనస్ పాయింట్స్ పెట్టినా పెడతారు, నెగిటివ్ పాయింట్స్ పెట్టినా పెడతారు, ఏదైనా జరగచ్చు. సో సుమన్ అన్న చేతిలో సంజన అక్క ఓడిపోవడంతో అందరికంటే లాస్ట్ వచ్చింది. బాగా బాధపడ్డది. మీరు ప్రోమోలో చూసినట్టుగా చాలా ఎమోషనల్ అయింది. ఇంటికి వెళ్ళిపోతాను బిగ్ బాస్, నాతో ఇంత ఫిజికల్ టాస్క్ అవ్వదు బిగ్ బాస్ అని చెప్పి అక్క అన్నది. అక్క కోరిక మేరకు బిగ్ బాస్ మామ ఈ సండే రోజు ఇంటికి పంపిస్తాడు. ఎందుకంటే రాను ఇంకా టఫ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇంకా టఫ్ అవుతుంది, ఇంకా ఫిజికల్ టాస్క్ ఉన్నాయంటే నాతో కాదని చెప్పి సంజనక్క చెప్తూనే ఉంది. అండ్ సంజనక్క వచ్చిన ఏదైతే విష్ ఉందో, ఏదైతే ఏ పాయింట్ మీద అయితే ఆమె వచ్చిందో అది ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఆమెకి చాలు, ఈ జర్నీ ఇంతటితో చాలు కాబట్టి ఆమె వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ టాస్క్ ఖచ్చితంగా ఫిజికల్లీ ఫిట్ ఉన్న వాళ్ళకి అండ్ ఏమంటారు సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళకే వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ బ్యాచ్లు మారుతున్నాయి కాబట్టి ఇందులో కూడా చాలా ఇబ్బందికరమైన థింగ్ ఏంటంటే ఒకరే మళ్ళీ 4 సార్లు ఆడితే ఈజీగా వాళ్ళు టెక్టింగ్ కనిపెట్టో ఇంకేదో చేస్తారు. కానీ ఒకరి తర్వాత ఒకరిగా బ్యాచ్లు మారేసరికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడి జరంతా అంటే అఫ్కోర్స్ డ్యాన్సులు చేసుడు అవన్నీ ఎంజాయ్ చేసుడు ఉంటుంది. కానీ ఆటనే దెబ్బలు తాకుతాయి, ఓడిపోతే ఏడుస్తారు, బాధపడతారు. ఎవరైనా తొండి చేస్తే ఇంకా బాధపడతారు. ఇప్పుడు శ్రీజ పరిస్థితి చూపించలే మనకు ఫస్ట్ ప్రోమోలో. శ్రీజ ఎంత బాధపడుతుంది, ఫస్ట్ రౌండ్లో ఆడడానికి అంత టఫ్ ఫైట్ ఇవ్వడానికి ట్రై చేసింది శ్రీజ, అక్కడ పోయింది. అండ్ థర్డ్ రౌండ్లో ఆడడానికి ట్రై చేసింది, అక్కడ పోయింది. అఫ్కోర్స్ సుమనన్ ఎంతో అంత కష్టపడి ఆయన ఫోర్త్ రౌండ్లో ఆయన గెలిచి నిలబెట్టింది. కానీ లేకపోతే ఇక శ్రీజ అయితే ఘోరం అండి. ఎందుకంటే అంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కనీసం గెలవలేదని చెప్పి బాధపడేది కదా. అప్పుడు నిన్నటి నుంచి ఆల్రెడీ తొక్కేసిరు, అయిపోయింది, నన్ను అసలు దేకేటోళ్ళు లేరు, నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు, ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషన్, హౌస్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉందని బాగా ఏడ్చింది. అంటే బాగా బాధపడ్డది శ్రీజ. అటువంటి సిచ్యువేషన్ నుంచి వెళ్ళి కొంచెం కంబ్యాక్ కొద్దిగా ఒక స్టెప్ మీదకి ఎక్కినట్టు అయింది. ఇక కళ్యాణ్ అంటారా ఇవాళ ఇంకో టాస్క్ కూడా జరుగుతుంది కదా, రెండో టాస్క్, అది కూడా గట్టిగా ఆడి గెలిచిండట. గెలిచి టోటల్గా తనుజ ముందు హీరోలాగా తిరుగుతున్నాడు అనమాట. అంటే బౌన్స్ బ్యాక్ అయ్యామని చెప్పి లీడర్ బోర్డులో సెకండ్ ప్లేస్కి పోయినట్ట. అంటే అఫ్కోర్స్ ఫస్ట్ ప్లేస్ ఎవరు పోయారు అంటే ఈరోజు 2 గేమ్లలో సెకండ్ వచ్చినా థర్డ్ వచ్చినా కానీ భరణి అన్నకు ఒక ఎడ్జ్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 180 స్కోర్ ఉంది కాబట్టి ఆయనకి ఈ రోజు 2 టాస్క్లలో 2వ ప్లేస్ వచ్చినా కానీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. అండ్ కళ్యాణ్కి ఏంటంటే ఈరోజు 2 టాస్క్లు గెలిచినా కానీ ఫస్ట్ ప్లేస్కి పోలేడు, సెకండ్ ప్లేస్ వరకు వస్తాడు. సో డిమాండ్ పవన్ ఈ టాస్క్లో చూస్తే మనకి 3వ ప్లేస్లో వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఆల్రెడీ స్కోర్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఆయన థర్డ్ ప్లేస్కి ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది. ఫోర్త్ ప్లేస్కి సుమన్ అన్న వస్తారు. ఎందుకంటే ఇవాళ 2 టాస్క్లో కూడా సంజన గారు అండ్ ఫ్లోరా గారు గెలవకపోవడంతో వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ ఏదో ఉన్నట్టుంది నాకు తెలిసి, దానివల్ల నెగిటివ్ అయినట్టుగా ఉంది. సో అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. ఓకేనా? హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అసలు లైక్లు ఇస్తలేరు అబ్బా, లైక్లు ఇస్తలేరు ఎందుకు? నచ్చట్లేదా వీడియోస్? చెప్పండి. నచ్చట్లేదు చెప్పండి, కమాన్ స్పీక్ అవుట్. నచ్చితే లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. లైక్ మళ్ళీ రిక్వెస్టెడ్గా అడిగితే కానీ లైక్లు వస్తలేదు తెలుసా. ఈ వీడియోకి నేను కనీసం ఈ వీడియో మొత్తం చూసినాక ఈ వీడియోకి కనీసం నేను ఒక 2500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాబ్బా. చూద్దాం. ఇంత బాగా, ఇంత అద్భుతంగా, ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత కూడా లైక్లు రాకపోతే మరి మనం ఏం చేయలేము. ప్లీజ్ కొడండి. శబాఖైర్.